ఫిబ్రవరి 3వ తేదీ కూడా ఏలూరులో కూడా కార్యకర్తల విస్తృత సమావేశానికి కూడా సీఎం జగన్ కూడా హాజరవుతున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ కానీ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు మరి అందరూ కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా అడ్రస్ చేసి మన ముందు సార్ చెప్పండి, ఏం చూస్తారు? ఈ జిల్లాలో చాలా గోదావరి జిల్లాలో కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి రెండు జిల్లాల్లోనే యాత్రలు కూడా చేశారు గతంలో. ఏం చూస్తారు? ఇక్కడ ఓటు బ్యాంక్ సంబంధించి సీఎం రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే చేస్తానో అని చెప్పారో అది 100% నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలని 30 మంది ఎమ్మెల్యేలను గెలిపించి 5 మంత్రులు ఇచ్చి మరి 2 ఎంపీలను ఇచ్చి ఇన్ని పోస్టులు దరిదాపు ఒక 150-200 మందిని కాపు సోదరులని చైర్మన్లు కానీ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాపుల్ని అత్యధికంగా ఆదుకున్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ చూసి జనసేనలో 2014 నుంచి కాపు సోదరులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే రీసెంట్గా కాపులందరూ కూడా నా వైపు రండి, నేను చక్కగా చూస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీని అనుసరించి కమ్మగా ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఆయన కమ్మగా ఉన్నాడే తప్ప ఆయనకి సీట్ ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో పవన్ కళ్యాణే ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకుల్ని కాపు సోదరుల్ని తీసుకొని ఏ విధంగా ఆయన ఇది చెందుతాడు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. రేపొద్దున వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇప్పించలేక లాస్ట్లో ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, నన్ను క్షమించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పానని చెప్పి ఒక మాటతో వీళ్ళ జీవితాలన్నిటి కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి కాపు సోదరులు కానీ కాపు సంఘాలను కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలను కానీ ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మేలు చేసే వ్యక్తి ఎవరు, కీడు చేసే వ్యక్తి ఎవరు? అంటే ప్రతి పొత్తుల విషయంలో ఆయనకు 2 సీట్లు ప్రకటించారు, వీళ్ళకి 2 సీట్లు ప్రకటించారు, పొత్తు ధర్మాలంటూ కూడా విస్మరించారని చెప్పి ఏమైనా ఈ పొత్తు విషయంలో ఉండదంటారా? పొత్తు అనేది ఇప్పుడు ఆయనకి ప్యాకేజీ స్టార్గా మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఏ రకంగా తిప్పాడో, ఏ సభల్లో ఆయన్ని ఊగించాడో మనందరం చూసాం. ఇప్పుడు కొత్త ప్యాకేజ్ స్టారు షర్మిలమ్మ వచ్చిన తర్వాత ఏ విధంగా పవన్ కళ్యాణ్ని మూలపడేశాడో చంద్రబాబు నాయుడు మనందరం చూస్తూ ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేయాలి, కాపు సోదరులు అబ్జర్వ్ చేయాలి, కాపు సంఘాలు అబ్జర్వ్ చేయాలి. వీటిని మనం అనుగుణంగా రేపు రాజకీయాల్లోకి మలుచుకోవాలి, కాపులందరూ కూడా ఎదగాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అర్జునుడు కాదు భస్మాసుడు అని చెప్పి చంద్రబాబు అంటాడు, ఏం చేస్తారు? అసలు ఈ రాష్ట్రానికి పట్టిన చేడే చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిని అడిగినా చెప్తాడు. అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన చీడే. కాబట్టి దయచేసి ఆ చీడతో వెళ్తున్నటువంటి ఈ పాడు పవన్ కళ్యాణ్ కూడా మనం భూస్థాపితం చేసే రోజు దగ్గర ఉందని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను. చూడొచ్చు, పురుషాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాపు సమాజం ఏదైతుంది, పురుషాలో గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కాపులంతా కూడా పుట్టుస్థాయిలో జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అది ఏదైతుందో అంతకు మించి కూడా సీఎం జగన్ రెడ్డి కాపులకు హక్కును చేర్చుకున్నారని చెప్పి కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి చీడ కూడా ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు అని, ఆ చీడకు పట్టినటువంటి పీడ కూడా పవన్ కళ్యాణ్ అంటూ కూడా వారిని కూడా రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.